ఏ వంటకమైనా సరే టేస్ట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చెప్పగలరా? టేస్ట్ చేయకుండా ఎలా చెబుతామండి అంటారా? అవును, టేస్ట్ చేయకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే ఓ పెద్దాయన కర్రీ కలర్ను బట్టి అందులో ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా అనేది చెప్పగలరు. అంతేనా? జస్ట్ వాసన చూసి అది బాగుందో బాగోలేదో, ఎలా చేశారో ఎలా చేయకూడదో కూడా చెప్పేస్తారు. మరి ఆయనెవరో, ఎందుకు అలా చేశారో చూడాలంటే తిరుపతిలో జరిగిన వంటల పోటీని చూడాల్సిందే. క్యాబేజ్ బాయిల్డ్ ఎగ్ తో తయారైన బొమ్మ ఎంత బ్యూటీగా ఉందో కదా. బీట్రూట్ బాతు కూడా సో బ్యూటీ యార్. వాటర్ మిలన్ రోజ్ డిజైన్స్ కెవ్వు కేక. గుమ్మడికాయ చిలుకలు, చిలుక నోట్లో నల్లని ద్రాక్ష. కాలీఫ్లవర్ బొమ్మ అయితే ఎంత బాగుందో. క్యారెట్ కోడిపిల్ల, అల్లం ఎలుక, క్యాబేజ్ క్యారెట్ చిలుకల ఫ్లవర్ వాస్. ఇక బిర్యానీ, పచ్చి పులుసు, రాగి సంగటి, నాటుకోడి కూర, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఒకేసారి తినేయాలనిపిస్తుంది. కానీ తినలేం కదా, అందుకే జస్ట్ చూడాలి. వీలైతే ఇంట్లో ట్రై చేయాలి, కుదిరితే కుమ్మేయాలి. తిరుపతిలో ఏపీ ప్రభుత్వ టూరిజం విభాగం నిర్వహించిన వంటల పోటీ సందడిగా సాగింది. ప్రముఖ హోటల్స్ మధ్య, గృహిణుల మధ్య, పాక విద్యార్థుల మధ్య ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా సెలబ్రిటీ చెఫ్ 3 సార్లు గిన్నిస్ రికార్డ్ సాధించిన దామోదరన్ అలియాస్ దాము రావటం మరో విశేషం. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ పోటీల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వంటల పోటీల్లోని ప్రత్యేకత ఏంటంటే, జడ్జిగా వ్యవహరించిన దాము ఏ వంటకాన్ని కూడా రుచి చూడకుండా అది ఎలా ఉందో చెప్పటమే. కలర్ చూసి కర్రీలో కంటెంట్ ఉందో లేదో చెప్పేస్తారు. వాసన చూసి కూర వాడి వేడిగా ఉందో లేదో ఠక్కున చెప్పేస్తారు. దట్ ఈస్ దాము. ఇలా ప్రతి వంటకాన్ని ఓపికగా రుచి చూడకుండానే రుచి ఎలా ఉందో చెప్పేసిన దాము గృహిణులు చేసిన వంటకాలను చూసి అభినందించారు. మాకు ఒక అద్భుతమైన మంచి అవకాశం అని చెప్పాలి. అయితే మెప్మా వాళ్ళు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. దీంట్లో ఇంత గొప్ప వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళ పిల్లల మధ్యలో మేము కూడా హౌస్ వైఫ్లు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాము. అందులో మాకు జడ్జి గారు మంచి బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పడం నాకు చాలా చాలా అద్భుతమైన ఆనందంగా. కొన్ని నచ్చిన వంటల వివరాలు తెలుసుకుని యువకులు చేసిన వంటకాలైనా సరే థ్యాంక్స్ అయ్యా బాబు, నీ వల్ల కొత్త వంట నేర్చుకున్నా అని చెప్పడం దాములోని మరో విద్యార్థి కోణం. విద్యార్థులు కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎదుగుతామంటున్నారు. 3 విధాల మీద మాకు దాము అని చెఫ్, ప్రొఫెషనల్ చెఫ్ మాకు జడ్జిగా వచ్చారు. ఆయన ఇంతవరకు మేము చూసిండొచ్చు, వేరే హోటల్లో కానీ ఎక్కడైనా కాంపిటీషన్కి వెళ్ళి చూసిండొచ్చు. ఫస్ట్ టైం మేము చూసాము ఒక చెఫ్ వితౌట్ టేస్టింగ్ ఫుడ్ని, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, దాంట్లో టేస్ట్ ఎలా ఉంది, ఎలా ఉంటుందో ఒక స్మెల్ ద్వారానే చెప్పడం అనేది ఫస్ట్ టైం నేను చూశాను. ఎక్సలెంట్ జడ్జిమెంట్. ఈవెంట్ గాడి చాలా బాగా జరిగింది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ టైం నా పార్టిసిపేట్ చేయడం నేను దీంట్లో. ఒక న్యూట్రిషనిస్ట్ కూడా ఒక షెఫ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు అని వీళ్ళు ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఒక షెఫ్ ఏదైతే వితౌట్ టేస్టింగ్ దాన్ని ఎట్లా స్మెల్ చేసి దాన్ని ఎంత బాగా చెప్పడం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. అట్లే వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి విత్ క్వాంటిటీస్తో సహా చెప్పారు. సో తీసుకున్న జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తిరుపతిలో ఇలాంటివి ఉంటేనే, ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, తిరుపతిలోనే చాలా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. లైక్ నేను ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చాను, అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడే స్టూడెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తిరుపతిలో. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ చేయడమే ఇలాంటి కాంపిటీషన్స్. ఇలాంటి కాంపిటీషన్స్ అనే కాదు, రిమైనింగ్ ఏ కాంపిటీషన్స్ అయినా కూడా ఎక్కువ ఇక్కడ కండక్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంతకీ దాము వంటకాన్ని రుచి చూడకుండా అందులో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఎలా చెప్పగలరు? చూద్దామా? మీరు ముక్కుతోనే ఎలా టేస్ట్ చూస్తున్నారు, మీరు అడుగుతుంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా లేదు మీరు తప్పు అని ఎవరు అనలేదు. ఇప్పటివరకు మేము ఒక 2 అవర్స్గా మీతో ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఎలా ముక్కుతో టేస్ట్ చెప్పగలుగుతున్నారు? అది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫుడ్ టేస్ట్ అనేది చూసేప్పుడే తెలుస్తుంది, ఉప్పు ఉందా లేదా,
మళ్ళీ మసాలా ఎక్కువ ఉందా లేదని తెలిసిపోతుంది. అది తినవలసిన అవసరం లేవు. ఫస్ట్ వచ్చి ఐ appeal అని చెప్తాము, చూస్తాము. సెకండ్ వచ్చి ఫ్లేవర్ చూస్తాం, అది వాసన పెడతాం. థర్డ్గా వచ్చి మనం టేస్ట్ చేస్తాము. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తేనే, ఈ డిషెస్ చూస్తేనే అది వచ్చి ఈ చికెన్ పెట్టాడు కదా, అదిలో చాలా ఉప్పు తక్కువ ఉంది. ఆ గ్రేవీ చూస్తారంటే గ్రేవీను చికెన్ కంబైన్ కాలేదు. అది గ్రేవీ సపరేట్. మీరు ఇది కంటితో చూసి చెప్తున్నారా, వాసన చూడలేదు? ఇంకా చూడలేదు, కంటిన్యూ చెప్తాను నేను. కంటిన్యూ చూస్తే తెలుస్తుంది కదా, ఆ గ్రేవీను చికెన్ వైట్ అలా లేదు, సపరేట్ అయిపోయినాయి. సో ఇది బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అయితే. వాళ్ళు ఏం తెలుసుకుంటే మీ అంత జ్ఞానం కాకపోయినా కొంతైనా మీలో వాళ్ళు ఏం తెలుసుకుంటే, వీళ్ళు కావచ్చు గృహిణులు కావచ్చు, ఏం తెలుసుకోవాలి వాళ్ళు? ఫస్ట్ వచ్చి వాళ్ళు చేసేది వాళ్ళు తిని చూడాలి, టేస్ట్ చేసి చూడాలి. అప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అది సరి చేస్తాం. అది చూడకపోయినారంటే అది విపత్తు అయిపోతుంది. వాళ్ళు చేసేప్పుడే అది చూసినారంటే తెలిసిపోతుంది. అది వచ్చి కాకరకాయ బాగా కుక్ అయిందా లేదా అని. తినే చూసేప్పుడు కాకర కుక్ అయిపోతే మీకు వచ్చి ఒక మరి కడకడకు ఫీలింగ్ వస్తుంది. కుక్ అయిపోతే బాగా నలిమి తినే మరి ఉంటుంది. అది ఫస్ట్ వచ్చి చూడాలి. రెండోది చూసారంటే ఆ గ్రేవీలో ఉప్పు ఉందా అని చూడాలి. మూడోది ఆ మసాలా వైట్గా కలిపి ఉందని చూడాలి. అది చూస్తేనే ఎత్తి టేస్ట్ చేసి చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇంకా వచ్చి వాళ్ళు చేసే ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, వేసే ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తారని చూసుకోవాలి. ఒక రెసిపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెప్పర్ చికెన్ అనుకోండి. పెప్పర్ చికెన్ అంటే అది తప్పకుండా వచ్చి మిరియాలు ఉంటుంది. ఆ మిరియాలు వచ్చి ఒక ½ kgకి మినిమం వచ్చి ఒక 20 grams కావాలి. ఆ 20 grams తక్కువ ఉంటే ఆ టేస్ట్ రాదు. అవును, అది 20 grams ఎక్కువ అయిపోతున్నా ఎక్కువ వచ్చి ఆ మిరియాల వాసన వస్తుంది. అది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే సరిపడుతుంది. ఫైనల్గా ఒకే ఒక విషయము, ఇప్పుడు వంట చేయడానికి మనసు ఉండాలంటారా, బ్రెయిన్ ఉండాలి? అంటే మీరు చెప్పిన ఈ రెండు విషయాలు మనం గమనిస్తే, మీరు ఇది ఇంత ఉండాలి, ఇది ఉండాలి అంటే మ్యాథమెటికల్గా కూడా చెప్తున్నారు. సో మ్యాథ్స్ ఇంపార్టెంటా, మనసు ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ ఈ రెండిట్లో? మనసుదా ఇంపార్టెంట్. అది ప్రీతితో పనిచేస్తే ఆ ఫుడ్ వచ్చి విల్ నాట్ బి ఫెయిలియర్, సక్సెస్ఫుల్ అవుతుంది. ఏమి ఏనో దానం చేస్తుంటే బ్రెయిన్తో చేస్తుంటే అతనే అయిపోతుంది. సో ప్రీతితో చేయాలి, ప్రీతితో సర్వీస్ చేయాలి. అది కాకుండా వచ్చి అందరూ బాగా తినవాలని చెప్పవాలి, అందరూ వచ్చి మంచిగా చేయాలి, మంచి ఎన్నంతో చేయాలి. అవి ఈ మూడే ఉంటేనే పదార్థం బాగా వస్తుంది. దట్ ఈస్ దాము టాలెంట్.